అబ్రామును దేవుడు పిలిచాడు, వాగ్దానాలిచ్చాడు. అబ్రాహాము దేవునికి ఎంతో విధేయుడు. అడపాదడపా కొంచెం తొట్టిల్లినా అబ్రాహాము విశ్వాసం ఎంతో ఆదర్శప్రాయమైనది. ఇక ముందు సంఘటనల కంటే వ్యక్తుల వృత్తాంతం ఎక్కువగా చెప్పబడింది. ఈ వ్యక్తులలో అందరూ గొప్పవారేమీ కాదుగాని అందరూ దేవుని చిత్తము నెరవేర్పులో ప్రాముఖ్యమైన వారే. ఆదికాండంలో 4 వ్యక్తుల చరిత్ర ఎక్కువగా ఉంది. మిగతా గ్రంథాల్లో ఎందరెందరో వ్యక్తులు కనిపిస్తారు. ఇంతవరకు జరిగిన సంఘటనల్లో దేవుడు మానవజాతిని ఉద్దేశించి చేసినది, దేవుని తీర్పు విధానం చెప్పబడింది. ఆదాముతో దేవుడు మాట్లాడాడు, అలాగే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. మరెవరికీ అంతవరకు దేవుని ప్రత్యక్షం ముఖాముఖిగా కలగలేదు. అయితే ఇప్పుడు 12వ అధ్యాయం మొదలుకొని దేవుడు సంఘటనల ద్వారా కాదు, వ్యక్తులతో పనిచేస్తాడు. ఇప్పుడు అబ్రాహాము అనే వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అతని ద్వారా ఒక గొప్ప జాతి ఆవిర్భవించబోతున్నది. అబ్రాము విశ్వాసవీరుడు. ఆ తరువాత అతని కుమారుడు ఇస్సాకు, ప్రియకుమారుడు. అతని తరువాత యాకోబు, దేవుడు ఏర్పరచుకున్నవాడు, తండ్రి క్రమశిక్షణలో అనగా దేవుని క్రమశిక్షణలో రూపొందిన సేవకుడు. ఆ పిమ్మట యోసేపు, ఎంతో శ్రమబాధితుడు. చివరికి ఉన్నతమైన పదవికి హెచ్చింపబడిన వ్యక్తి. దేవుని వాక్యం మనకు సరిగా అర్థం కావాలంటే ఈ 4 గోత్రకర్తలను గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాలి. ఆదికాండంలో వీరి జీవిత చరిత్రలలోని ప్రాముఖ్యమైన ఘట్టాలు మనకు పరిచయం చేయబడతాయి. దేవుడు దీర్ఘశాంతంతో కనిపెట్టి చూచాడు. అంతకాలము ప్రజలలో పరివర్తన వస్తుందేమో అని దేవుడు నిరీక్షించాడు. అలాగా ప్రజలు దేవుని చిత్తానికి తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఆ తరువాత మరో తీర్పు రానే వచ్చింది. ఎంతకూ మనుషులు మారరు, దేవుని వైపునకు ఎవరూ తిరగరు అని బాబెలు గోపురం తీర్పు విస్పష్టం చేసింది. ఆ తరువాత దేవుడు ఒక మనుష్యుని వైపు తన దృష్టి సారించాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఒక జాతిని ఉనికిలోకి తెచ్చాడు. ఆ జాతికి దేవుడు తన ప్రత్యక్షతలను అనుగ్రహించాడు. ఆ జాతి ద్వారానే మెస్సియా యేసుక్రీస్తు రావటం జరిగింది. దేవుడు ఏర్పరచుకున్న ఏకైక మార్గమిది. దేవుని పద్ధతి మానవత శ్రేయస్సు దృష్ట్యా శ్రేష్టమైనది. అబ్రాహాము సౌశీల్యం ఉన్నత నైతిక ప్రమాణానికి చెందినది. అబ్రాహాము మానవ చరిత్రలో అలనాటి ప్రజల్లో ఎంతో గొప్ప వ్యక్తి, ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఇతన్ని గురించి విననివారు నాడు నేడు ఎవ్వరూ ఉండరు. యూదా, ఇస్లాం, క్రైస్తవ మతాలలో అబ్రాహాము పేరు చిరపరిచితమైనది. విద్యావిహీనులు, విద్యావంతులు అందరికీ అబ్రాహాము పేరు తెలుసు అంటే అతడు విశ్వవిఖ్యాతి చెందినవాడు, గొప్పవాడు. అతడు గొప్ప దాత కూడా. అతని సౌశీల్య సంపద అతి ప్రశంసనీయమైనది. లోతుతో వివాదం కలిగినప్పుడు అతని దాతృత్వం రుజువైంది. నీకు కావలసినంత తీసుకో, మిగిలిందే నేను తీసుకుంటాను అన్నాడు. ఇంత గొప్ప దానశీలురు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నేనే కావలసిందంతా తీసుకొని మిగిలిందే నీకిస్తా అనేవారు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో అబ్రహామంతటి వితరణశీలురు ఎందరు అసలున్నారా అనిపిస్తుంది గదూ. సొదొమ గొమొర్రా రాజులు వచ్చి కొల్లగొట్టినదంతా ఇచ్చేస్తాము తీసుకో అంటే అందులో నూలు పోగు కూడా నాకు అక్కర్లేదు అన్నాడు అబ్రాహాము. అబ్రాహాము దేవునికి చెందిన వ్యక్తి. దేవుడు తనను ధనవంతుణ్ణి చేయాలిగాని వీరు చేసేదేమిటి అనే విశ్వాసం అతనికుంది. అబ్రహాము ఆ కాలానికి దేవుడు నిర్ణయించి నియమించిన అసాధారణ వ్యక్తి. అప్పటికి అతడు దేవుని ఏకైక సాధనం. అతడు మనోవాక్కాయ క్రియల చేత దేవుని మనిషి. విశ్వాసమంటే ఏమిటో నేర్పడానికి అబ్రాహాము జీవితాన్ని మన ముందుంచాడు దేవుడు. అతని గొప్పదనాన్ని ఒక్క మాటలో చెప్పవచ్చు. అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం.
అబ్రహాము సౌశీల్యాన్ని క్లుప్తంగా చెప్పేస్తుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా పరిగణించబడింది. దేవుడు అబ్రహాముకు 7 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ప్రతిసారీ అబ్రహాము విశ్వాసం వృద్ధి అవుతూ వచ్చింది. అబ్రహాము పరిపూర్ణుడు అనుకోకండి. దేవుడు అబ్రహాముకు 4 సార్లు పరీక్షలు పెట్టాడు. ప్రతిసారీ అబ్రహాము కొంచెంలో తప్పిపోతూ వచ్చాడు. పడిపోయినా లేచి దులుపుకొని సీమోను పేతురులాగా మళ్లీ విశ్వాసపథంలో అధికతరమైన ఉత్సాహంతో పయనించాడు. దేవుడు కూడా నీ హృదయాన్ని ఈ క్షణంలో స్పృశిస్తే, నీ జీవితానికి ఆయన స్పర్శ ప్రాప్తిస్తే, నీవు విశ్వాసపంథాలో పయనించగలవు. కాలుజారి పడినా తిరిగి లేస్తావు, చక్కగా నడుస్తావు. విశ్వాసము చేత నీతిమంతుడవని దేవుని చేత అనిపించుకుంటావు. ఈ వాస్తవాన్ని అబ్రహాము జీవితంలో అడుగడుగునా మనం చూడగలం. దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం 3 విధాలా ముఖ్యమైంది. యెహోవా అబ్రాముతో అన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదమై ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి. మొదటి వాగ్దానం భూమి. నేను నీకు చూపించే దేశం భూమి, అక్కడికి నీవు వెళ్ళు. రెండో వాగ్దానం జాతి. నేను నిన్ను ఒక జాతిగా, జనముగా చేస్తాను, నిన్ను దీవిస్తాను, నీ పేరు గొప్పది అయ్యేట్లు చేస్తాను అన్నాడు దేవుడు. నిన్ను దీవించే వారికి దీవెన, నిన్ను శపించే వారికి శాపం. ఇక మూడో వాగ్దానం, నీ యందు సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. ఈ విధంగా త్రివిధమైన వాగ్దానాలు దేవుడు అబ్రాహాముకిచ్చాడు. ఈ ఆశీర్వాదాలన్నీ నెరవేరాయా? అవును. అబ్రహామును దేవుడు ఒక గొప్ప జాతిగా రూపొందించాడు. యూదజాతి గొప్ప జాతి. భూమిలోని సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అన్నాడు గదా. అంటే యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము లోకములోని వంశాలన్నిటికీ ఆశీర్వాదమయ్యాడు. దేవుని వాక్యమంతా మనకు అబ్రహాము ద్వారానే వచ్చింది. అయితే మొదటి వాగ్దానం మాటేమిటి? ఈ భూమిని, ఈ దేశాన్ని మీకిస్తాను అన్నాడు కదా. ఈ వాగ్దానం ఇంకా నెరవేరలేదు. ఆ భూమిని, పాలస్తీనాను ఇంకా పూర్తిగా ఆక్రమించుకొని ఉండలేదు. ఇస్తానన్నాడు, ఇచ్చి తీరుతాడు. ఇది నిజం. త్వరలోనే అది జరగబోతోంది. తూర్పున యూఫ్రటీసు, ఉత్తరాన హిత్తీయ జాతి, దక్షిణాన ఈజిప్టు నది, ఈ ఎల్లల మధ్య భూభాగాన్ని దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడు. ఇది పూర్తిగా నెరవేరుతుంది. అయితే దేవుడు విధించిన నిబంధనల ప్రకారమే అది జరుగుతుంది. ఈ విషయంలో మానవ ప్రయత్నం ఏమాత్రమూ పనిచెయ్యదు, ఫలవంతం కాదు. ఇదంతా దేవుని ఆధీనంలో ఉంది. ఈ విషయమై ఎవరూ కంగారు పడనక్కర్లేదు. దేవుడు చేసిన ఈ 3 నిబంధనల దృష్ట్యా అబ్రాహాము ఏమి చేశాడు? ఎలా వ్యవహరించాడు? 12వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా అబ్రాహాముతో మాట్లాడాడు. కల్దీయుల ఊరు అనే ప్రదేశంలో ఉండగా దేవుడు అబ్రాహామును పిలిచాడు. స్తెఫను తన ప్రసంగంలో ఈ విషయం ప్రస్తావిస్తూ అన్నాడు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 2 నుండి 4వ వచనం వరకు, మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, నీవు నీ దేశమును, నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశానికి రా. అప్పుడతడు కల్దీయుల దేశాన్ని విడిచి పోయి హారానులో కాపురమున్నాడు. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించటానికి దేవుడతణ్ణి తీసుకొని వచ్చాడు. అబ్రహాము దేవుని పిలుపునకు విధేయుడయ్యాడు. తన తండ్రి ఇంటిని, అతని వృత్తి వ్యాపారాన్ని,
ఊరు ప్రాంతమందలి నాగరికతను అన్నీ విడిచిపెట్టి తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే బయలుదేరి వెళ్ళాడు. అయితే అబ్రాహాము చూపిన విధేయత సంపూర్ణమైనది కాదు. తన తండ్రి అయిన తెరహును వెంటబెట్టుకు వెళ్ళాడు. దేవుడు ఏమన్నాడు? నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అంటే తండ్రిని తీసుకువెళ్లమనా? కాదు. తన దేశాన్ని, బంధువులను, బలగాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని దేవుని ఆజ్ఞ. యెహోషువ 24 అధ్యాయం 2 వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెబుతున్నాడు, ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రాహాముకు, నాహోరుకు తండ్రి అయిన తెరహు కుటుంబీకులు యూఫ్రటీసు నదికి అవతల నివసించి ఇతర దేవతలను పూజించారు. అబ్రాహాము విగ్రహారాధికుడు. దేవుడు అబ్రాహాము అనే వ్యక్తితో ఒక జాతిని ఏర్పరచి వారి ద్వారా తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని ఉద్దేశించాడు. దేవుడు పాపిని నాశనం చేయడు, పాపాలను పరిహారం చేస్తాడు. అబ్రహామును ఉన్నపాటున వచ్చేయమన్నాడు. అబ్రహాము ద్వారా ఒక గొప్ప జాతి ఆవిర్భవిస్తుంది. దేవుని మహాసంకల్పం. ఆదికాండం 17 అధ్యాయం వరకు ఈ వ్యక్తిని అబ్రాము అంటాము. ఆ తరువాత అతడు అబ్రాహాము. యెహోవా తనతో చెప్పిన ప్రకారమే అబ్రాము వెళ్ళాడు. లోతు అతనితో కూడా వెళ్ళాడు. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము దేవుని మాటకు విధేయుడయ్యాడు. దేవుడు చెప్పినట్లే చేశాడు. కనాను దేశమును చేరే వరకు దేవుణ్ణి వెంబడించాడు. లోతును తనతో ఎందుకు తీసుకువెళ్ళాడు? బంధువులను విడిచిపెట్టి రమ్మంటే ఈ కొసరును ఎందుకు తీసుకెళ్ళాడు? అది సంపూర్ణ విధేయత అనిపించుకోదు. అందుకే అగచాట్లు వచ్చాయి. దేవుడు చెప్పింది ఏదైనా పూర్తిగా చెయ్యాలి గదా. అబ్రాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును సంపాదించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కనాను అనే దేశానికి వెళ్లడానికి బయలుదేరాడు. తీరా కనాను దేశానికి వచ్చేశాడు. భార్య అయిన శారయి అతనితో ఉంది. భార్యను తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి గదా. హారానులో ఉండి వీరు చేసిన నిర్వాకమేమిటి? సంపాదనలో పడ్డారు. కాని దేవుని సంకల్పమును వారు గుర్తించలేదు. దేవుని చిత్తము నెరవేర్పులో జాప్యం కలిగింది. అందుకే హారానులో ఉండగా దేవుడు అబ్రాముకు కనబడలేదు. లోతును కూడా తేకుండా ఉంటే బాగుండేది. ఎలాగైతేనే కానానుకు వచ్చారు. అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరాడు. అప్పుడు కనానీయులు ఆ ప్రదేశములో నివసించారు. ఈ కనానీయులు ఎవరు? హాము కుమారుడైన కనాను సంతతివారు. గమనించాలి, అబ్రాము విడిచిపెట్టి వచ్చిన ఊరు నాటి కాలంలో గొప్ప నాగరికత గలిగిన పట్టణం. అబ్రాము శారాలు అక్కడే ఉంటే లౌకికంగా ఎంతో సుఖించేవారు, సందేహం లేదు. మరి ఇక్కడ కనానీయులు నివాసమున్నారు. తాము విడిచి వచ్చిన ఊరు మహానగరమని మనం గ్రహించాలి. అయితే ఇక్కడ కనానీయులు మోటు మనుషులు, అనాగరికులు. తన గ్రామాన్ని వదిలి అబ్రహాము రావడం గొప్ప త్యాగం. అబ్రాము ఏదో బ్రతుకుదెరువు కోసం వచ్చినవాడు కాడు, దేవుని ఆజ్ఞను బట్టి వచ్చినవాడు. యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై అన్నాడు, నీ సంతానానికి ఈ దేశమిస్తాను. అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు. రెండోసారి దేవుని ప్రత్యక్షాన్ని పురస్కరించుకొని అబ్రాము బలిపీఠం నిర్మించాడు. హారానులో ఉండగా యెహోవా అబ్రాముకు బొత్తిగా ప్రత్యక్షమై ఉండలేదు. గమనించాలి, దేవుడు నీకిచ్చిన వెలుగు ప్రకారం నీవు నడవాలి. లేకపోతే దేవుడు నీకు ఎక్కువ వెలుగు ఇయ్యడు.